ఈరోజు మనం ఆమ్, ఒక చాలా ఆసక్తికరమైన చిక్కుముడిని విప్పుదాం. మనకు దొరికిన ఆధారం రుద్రుడు, శాంతి మరియు భీభత్సానికి అధిపతి అనే రచన. ఇందులో ఒకే దేవుడి గురించి రెండు పూర్తిగా వ్యతిరేకమైన విషయాలున్నాయి. ఒకవైపు ఆయన తుఫానులకు, యుద్ధానికి అధిపతి, అంటే విధ్వంసం సృష్టించేవాడు. మరోవైపు ఆయనే భీషక్, అంటే ఆదివైద్యుడు, ప్రాణాలు కాపాడేవాడు. అసలిది ఎలా సాధ్యం? ఒకే శక్తి ప్రాణం పోసేది, ప్రాణం తీసేది ఎలా అవుతుంది? ఈరోజు మనం దీన్నే కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ వైరుధ్యంలోనే ఒక లోతైన తత్వం దాగి ఉంది. ఈ ద్వంద్వ స్వభావం అనేది దేవుడిలో ఉన్న గందరగోళం కాదు, మనం జీవిస్తున్న ప్రపంచం యొక్క నిజస్వరూపాన్ని చూపిస్తుంది. ప్రపంచం ఎప్పుడూ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. కొన్నిసార్లు ప్రశాంతంగా చాలా అందంగా ఉంటుంది, కొన్నిసార్లు భయంకరమైన విపత్తులతో వణికిస్తుంది. రుద్ర అనే పదానికే గర్జించేవాడు లేదా ఏడ్చేలా చేసేవాడు అని అర్థం. అంటే ఆయన ప్రకృతిలోని ఆ కఠినమైన భయంకరమైన వాస్తవికతకు ఒక ప్రతీక అన్నమాట. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన సమస్యకు కారణం మాత్రమే కాదు, దానికి పరిష్కారం కూడా ఆయనే. అంటే ఒక ప్రకృతి శక్తిలాంటివాడా? అగ్నిలాగా వంట చేసుకోడానికి పనికొస్తుంది, అడవిని కాల్చేగలదు కూడా. అలాగా? ఆధారం ప్రకారం రుద్రుడు వినాశకరమైన మరుత్తులకు అంటే తుఫాను దేవతలకు నాయకుడనుంది. అదే సమయంలో ఇంద్రుడు, అగ్ని లాంటి దేవతల ఉగ్రరూపాలు కూడా ఆయనతో సంబంధం కలిగి ఉన్నాయట. అంటే దేవతలందరిలోని ఆ తీవ్రమైన శక్తి అంతా ఆయనలోనే కేంద్రీకృతమై ఉందా? దాదాపుగా అంతే. ఋగ్వేదంలో రుద్రుని గురించి తక్కువసార్లే చెప్పినా ఆయన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. వేదం ఆయన్ని సమస్త దేవతా స్వరూపంగా వర్ణించింది. అంటే ఆయనలో శాంతరూపాలు ఉన్నాయి, ఘోర రూపాలు ఉన్నాయి. మిగతా దేవతల శక్తులన్నీ ఈ రెండు ధ్రువాల మధ్య ఉంటాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఆయన ఏ రూపాన్ని ప్రదర్శిస్తాడనేది యాదృచ్ఛికం కాదు. ఒక్క నిమిషం. అంటే రుద్రుడు తన ఇష్టప్రకారం కోపగించుకోడు లేదా శాంతించడు అంటారా? ఆయన చర్యల వెనుక ఏదైనా ఒక నియమం, ఒక లాజిక్ ఉందా? లేకపోతే అది కేవలం దేవుడి దయమీద ఆధారపడినట్టు అనిపిస్తుందా? ఖచ్చితంగా ఒక నియమం ఉంది. దాని వెనుక ఒక అద్భుతమైన విశ్వసూత్రముంది. ఆధారం దాన్ని రితం అని పిలుస్తోంది. రితమంటే విశ్వనియటి లేదా కాస్మిక్ ఆర్డర్. సృష్టిని, ప్రకృతిని, సమస్తాన్ని నడిపించే ఒక అదృశ్యమైన, అమోఘమైన నియమమిది. ఎవరైతే ఈ విశ్వ నియమాలను అనుసరిస్తారో, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తారో, వారి పట్ల రుద్రుడు అత్యంత శాంతమూర్తిగా, దయచూపేవాడిగా ఉంటాడు. మరి ఎవరైతే ఈ రితంను అతిక్రమిస్తారో? అప్పుడే ఆయన తన ఘోర రూపాన్ని, అంటే రౌద్రమూర్తిత్వాన్ని చూపిస్తాడు. అది దండన రూపంలో ఉంటుంది. ఇక్కడ దండన అంటే పగ తీర్చుకోవడం కాదు, వ్యవస్థను తిరిగి సమస్థితికి తీసుకురావడానికి చేసే చర్య. ఒక డాక్టర్ రోగాన్ని నయం చేయడానికి కఠినమైన ఆపరేషన్ చేసినట్టన్నమాట. ఆ హింస వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ ఆధారంలో ఒక వాక్యం నా దృష్టిని బాగా ఆకర్షించింది. పాపిని, శత్రువును మరియు లోపాన్ని సహించకపోవడం వలన అతను దేవతలలో అత్యంత భయంకరమైనవాడు. కాని ఈ హింసాత్మక రుద్రుడు బాహ్య మరియు అంతర్గత జీవితంలోని అన్ని దుష్టశక్తులను విచ్ఛిన్నం చేస్తాడు. ఆయన అత్యంత అనుగ్రహప్రదుడు కూడా. అంటే మీరు చెప్పినట్టు ఆయన హింస శుద్ధి చేయడం కోసమే. కాని ఇక్కడొక సందేహం వస్తోంది. ఈ వాదన కొంచెం సౌకర్యవంతంగా అనిపించడం లేదా? ప్రపంచంలో ఎన్నో అనర్థాలు జరుగుతాయి, అమాయకులు కష్టపడతారు. వాళ్లందరూ రితంను అతిక్రమించారని చెప్పడం సరికాదేమో? ఈ తత్వశాస్త్రం దాన్ని ఎలా వివరిస్తోంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఋతంను అతిక్రమించడం అంటే వ్యక్తిగతంగా పాపం చేయడం అని మాత్రమే కాదు. దాని అర్థం చాలా విస్తృతమైనది. ఉదాహరణకు, ఒక సమాజం ప్రకృతి వనరులను విచక్షణారహితంగా నాశనం చేస్తుంటే, దాని ఫలితంగా వచ్చే వరదలు లేదా కరువులు ఆ సమాజంలోని అందర్నీ బాధిస్తాయి. అందులో అమాయకులు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఋతం ఉల్లంఘన అనేది ఒక వ్యక్తి చర్య కాదు, ఒక సమూహం యొక్క చర్య. దాని పర్యవసానం కూడా సమూహంపైనే ఉంటుంది. రుద్రుని ఘోర రూపం ఆ పర్యవసానమే. అది ప్రకృతి యొక్క ప్రతిచర్య. సృష్టి నిర్మాణానికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన అవసరం. ఆధారం ప్రకారం ఆ ప్రణాళిక బ్రహ్మణస్పతి అయితే, దాని నడిపించే అసలైన అపరిమితమైన శక్తి రుద్రుని నుంచి వస్తుంది. శక్తి లేకుండా ప్రణాళిక నిష్ఫలమే కదా.
ఆ శక్తి ఎప్పుడూ సమతుల్యత కోసమే పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమవుతోంది. అంటే ఇది వ్యక్తిగత కర్మ కంటే విస్తృతమైనది. ఇది ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ లాంటిది. ఈ విశ్వ నియమాన్ని మనం బయట ప్రపంచంలో, ప్రకృతిలో ఎలా చూడగలం? ఈ ఆధారం దీని గురించి ఏమైనా వివరిస్తోందా? చాలా స్పష్టంగా వివరిస్తోంది. కృష్ణ యజుర్వేదం ప్రకారం రుద్రుని రూపాలు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిని 3 స్థాయిలలో చూడవచ్చు. మొదటిది భూమిపై. మనం చూసే చెట్లు, పర్వతాలు, జీవులు, ప్రశాంతంగా ప్రవహించే నదులు ఇవన్నీ భూమిపై ఉన్న రుద్రుని శాంతరూపాలు. రెండవది అంతరిక్షంలో. మేఘాలు, గాలులు, మెరుపులు, ఉరుములు, విధ్వంసకరమైన వరదలు ఇవన్నీ అంతరిక్షంలోని రుద్రుని ఘోర రూపాలు. ఇక మూడవది ద్యుస్థానంలో, అంటే ఖగోళంలో. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ వాటి నియమాలను పాటిస్తున్నంతకాలం అవి రుద్రుని శాంతస్వరూపాలు. ఈ వేదభావనను ఇప్పటికారామి అన్వయించి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా. వేల సంవత్సరాల క్రితమే ప్రకృతికి మనం చేసే హాని మనకే విపత్తుల రూపంలో తిరిగి వస్తుందని చెప్పారు. ఇప్పుడు మనం వాతావరణ మార్పు అంటున్న దానికి వాళ్ళు బహుశా రుద్రుని ఘోర రూపమని పేరు పెట్టారేమో. అంటే మనం పర్యావరణాన్ని నాశనం చేస్తే ప్రకృతి తుఫానుల రూపంలో, వరదల రూపంలో స్పందిస్తుంది. అది రుద్రుని రౌద్రరూపం. అదే మనం ప్రకృతిని కాపాడితే అది మనకు స్వచ్ఛమైన గాలిని, నీటిని, పచ్చదనాన్ని ఇస్తుంది. అది ఆయన శాంతరూపం. సరిగ్గా అదే. అందుకే రుద్రుడి ఉగ్రత తీవ్రతను బట్టి ఘోర, ఘోరతర, ఘోరతమ రూపాలుగా వర్ణించారు. ఘోర అంటే భయంకరమైనది, ఘోరతర అంటే మరింత భయంకరమైనది, ఘోరతమ అంటే అత్యంత భయంకరమైనదన్నమాట. మన చర్యలు ప్రకృతి సమతుల్యతను ఎంత ఎక్కువగా దెబ్బతీస్తే ఆయన రూపం అంత భయంకరంగా మారుతుంది. అదే మనం విశ్వక్రమాన్ని అనుసరిస్తే, ప్రకృతిని గౌరవిస్తే శాంత, శాంతతర, శాంతతమ రూపాలతో అనుగ్రహాన్ని పొందుతాం. అంటే మన చర్యలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుంది. ఆ ప్రతిస్పందనే రుద్రుని రూపం. ఇది ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఇప్పటివరకు మనం చర్చించింది విశ్వం గురించి, ప్రకృతి గురించి. ఇదంతా చాలా పెద్ద స్థాయిలో ఉంది. కానీ ఆధారం ఇక్కడతో ఆగిపోలేదనిపిస్తోంది. విశ్వాన్ని నడిపే ఈ సూత్రం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కాని ఆధారం ప్రకారం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ మొత్తం విశ్వ నాటకం, ఈ శాంత, ఘోర స్వరూపాల ఘర్షణ మన లోపలే ప్రతి క్షణం జరుగుతూ ఉంటుందట. ఇదెలా సాధ్యం? అవును, ఇక్కడే ఈ తత్వం అత్యంత వ్యక్తిగతంగా, నిగూఢంగా మారుతుంది. మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు అంటే చూపు, వినుకిడి, వాసన, రుచి, స్పర్శ. మరియు 5 కర్మేంద్రియాలు అంటే వాక్కు, చేతులు, కాళ్ళు అలా. వీటన్నింటినీ సమన్వయం చేసేది మనస్సు. ఆధారం ప్రకారం ఈ 10 ఇంద్రియాలు మరియు మనస్సు ఈ 11 కలిపి 11 రుద్రులుగా చెప్పబడ్డాయి. 11 రుద్రులు మన లోపలే ఉన్నారా? అంటే నా కళ్ళు, నా చెవులు, నా ఆలోచనలు ఇవన్నీ రుద్రులేనా? ఇది నమ్మశక్యంగా లేదు. నమ్మశక్యంగా లేకపోయినా ఆలోచిస్తే అది నిజమనిపిస్తోంది. ఈ 11ంటినీ నడిపించేది ఒకే ఒక శక్తి. అదే ప్రాణం అనే జీవశక్తి. మన ఇంద్రియాలు, వాటి ద్వారా కలిగే అవగాహనలు, అనుభూతులు అన్నీ ఈ ప్రాణశక్తి వలనే కలుగుతున్నాయి. ఇవే మనకు సుఖాన్ని, దుఃఖాన్ని, బంధాన్ని, మోక్షాన్ని కలిగిస్తున్నాయి. అంటే నా ఇంద్రియాలు బయటి ప్రపంచంతో కలిసినప్పుడు ఆ అనుభూతులే నా వాస్తవికతను సృష్టిస్తున్నాయన్నమాట. ఉదాహరణకు నేనొక అందమైన పువ్వునే చూసినప్పుడు నా కన్ను, అంటే ఒక రుద్రుడు, మనస్సుకు ఆనందాన్నిస్తోంది. అది శాంతరూపం. అదే కన్ను ఒక భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు మనసులో భయాన్ని కలిగిస్తోంది. అది ఘోర రూపం. అద్భుతం! బయట ప్రకృతిలో కనిపించే ఆ ద్వంద్వ స్వభావం మన లోపల కూడా ప్రతిబింబిస్తోందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మనస్సు ప్రశాంతంగా, ధ్యానంలో ఉన్నప్పుడు ప్రపంచం ఎంత అందంగా, శాంతంగా కనిపిస్తుంది. అదే మనస్సు కోపంతో, ఆందోళనతో రగిలిపోతుంటే బయట పక్షుల కిలకిల రావాలు కూడా చిరాకు తెప్పిస్తాయి. అంటే బయటి ప్రపంచం మారలేదు, మన లోపలి రుద్రుడు మారాడు. అందుకే వేదం సహస్రాని సహస్రశోహే రుద్రః అని చెబుతుంది. అంటే వేల వేలుగా, సహస్రాలుగా ఉన్న రుద్రులు అని అర్థం.
ఈ రుద్రులు బయట విశ్వంలోనే కాదు, మన అంతరంగంలో కూడా ఉన్నారు. ప్రతి వ్యక్తి యొక్క అనుభూతి, ప్రతి ఆలోచన, ప్రతి స్పందన ఒక రుద్రుని రూపమే. ఈ ఆలోచన మొత్తం దృక్పథాన్నే మార్చేస్తోంది. అంటే మనం ఎదుర్కొనే సుఖ దుఃఖాలకు కారణం బయట ఎక్కడో లేదు, మన ఇంద్రియాలు, మన మనసు అనే రుద్రులు ఋతం అనే నియమాన్ని పాటిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన అంతర్గత ప్రపంచాన్ని మనం సామరస్యంగా ఉంచుకుంటే మన అనుభవం శాంతంగా ఉంటుంది. దాన్ని గందరగోళానికి గురిచేస్తే మన అనుభవం ఘోరంగా ఉంటుంది. ఖచ్చితంగా. అంతర్గత ఋతం అంటే మన ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకొని ధర్మబద్ధంగా జీవించడం. అలా జీవించినప్పుడు మన లోపలి రుద్రులు శాంతస్వరూపులుగా మారి మనకు ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తారు. అదే మనం అదుపు తప్పి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అవే ఇంద్రియాలు మనల్ని దుఃఖంలోకి, వినాశనంలోకి నెట్టేస్తాయి. అప్పుడు అవే ఘోరరుద్రులుగా మారతాయి. ఈ విధంగా విశ్వాన్ని పాలించే సూత్రమే మానవుని అంతర్గత ప్రపంచాన్ని కూడా పాలిస్తుంది. అద్భుతం. మనం మొదలుపెట్టిన చిక్కుముడికి సమాధానం ఇక్కడే ఉంది. ఒకే దేవుడు ఒకేసారి ప్రాణం పోసేవాడు, ప్రాణం తీసేవాడు ఎలా కాగలడు అనే ప్రశ్నకు సమాధానం ఆ వైరుధ్యం దేవుళ్ళో లేదు, మనలోనే ఉంది. మన చర్యలే, మన ఇంద్రియాల స్పందనలే ఆ విశ్వశక్తిని శాంతమూర్తిగానో, రౌద్రమూర్తిగానో మనకు చూపిస్తాయి. ప్రకృతి స్థాయిలోనూ, వ్యక్తిగత స్థాయిలోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది. అవును. దీని సారాంశం ఏమిటంటే, రుద్రుని భావన కేవలం పూజించడానికి లేదా భయపడటానికి ఉన్న ఒక బాహ్య దైవం గురించి మాత్రమే కాదు. ఇది విశ్వాన్ని మరియు మన అంతర్గత ప్రపంచాన్ని పాలించే ఒక ప్రాథమిక సూత్రం. మన చర్యలు, అంటే మనం రితంను అనుసరించడం లేదా ఉల్లంఘించడం ఈ విశ్వశక్తితో ఎలా సంకర్షణ చెందుతాయో అదే మన అనుభవాన్ని, మన వాస్తవికతను నిర్ణయిస్తోంది. రుద్రుడొక అద్దం లాంటివాడు. మనం ఎలా ఉంటే ఆయన మనకు అలాగే కనిపిస్తాడు. మొత్తానికి రుద్రుని ద్వంద్వ స్వభావమనేది విశ్వం యొక్క సమతుల్యతను, మన అంతర్గత ప్రపంచం యొక్క పనితీరును వివరించే ఒక శక్తివంతమైన రూపకం అని అర్థమైంది. ముగించే ముందు ఒక ఆలోచననిక్కడ వదిలివెళ్తున్నాం. మన ఇంద్రియాలు, మనస్సు అనే 11 అంతర్గత రుద్రులు ప్రాణశక్తి ద్వారా నడపబడుతూ మన సుఖదుఖాల వాస్తవికతను సృష్టిస్తున్నారని ఆధారం చెబుతోంది. మరి ఈ అంతర్గత రుద్రులను నియంత్రించడం లేదా వారితో సామరస్యంగా జీవించడమంటే ఏమిటి? మన లోపలి ప్రపంచాన్ని విశ్వనియమమైన రితంతో అనుసంధానం చేస్తే మన అనుభవం ఎలా ఉంటుంది? ఇది బహుశా స్వీయ పరివర్తనకు మొదటి అడుగు కావచ్చు.